రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేశారు. అభ్యర్థులు ముందే నిర్ణయించుకున్న ముహూర్తాల ప్రకారం నామినేషన్లు వేశారు. టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు ఆయన సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జగన్ నామినేషన్ ర్యాలీకి వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పులివెందులలో వీధులని జనసంద్రమయ్యాయి. నామినేషన్ కి ముందు బహిరంగ సభలో ప్రసంగించారు. ఏపీ సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎటువంటి అన్యాయపు అరెస్టులు చేసిన చంద్రబాబు నాయుడు గారు, మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, సంయమనం పూర్తిగా కూడా ఎక్కడా కూడా దాటకుండా చూసుకోండి. పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి. ఎన్నికలే మనకు కనిపించాలి. ఎన్నికలు మీరే చేస్తారు. బహుశా జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు బహుశా మీరే చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో. కడప జిల్లాలోని ప్రతి గ్రామంలోనూ కదలిక రావాలి. కడప జిల్లాలోని ప్రతి ఇంట్లో నుంచి కదలిక రావాలి. అన్యాయంగా అరెస్టులు జరిగితే మాత్రం, అన్యాయం ఒక స్థాయి దాటితే మాత్రం రావణుడి పాలన అంతం కావాలంటే అది వానరుల చేత జరిగింది అన్న సంగతి మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదని చెప్తా ఉన్నాం మీ అందరితో. మరో కీలక నేత టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ మంగళగిరి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఉండవల్లి నుంచి టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి మంగళగిరిలో నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మంగళగిరిలో నామినేషన్ వేసే ముందు నారా లోకేష్ ఉండవల్లిలో తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తనను తప్పకుండా ఆశీర్వదిస్తారని, భారీ మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలవాలనేది ప్రజల్లో గట్టిగా ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు మీరు చూసారు, స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఏ ఊరికి వెళ్ళినా పెద్ద ఎత్తున బయటకు వస్తున్నారు. అక్కడ ఎవరు ఈ సిమెంట్ రోడ్ వేసారంటే చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఎవరు పెన్షన్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు అంటున్నారు, ఎవరు రేషన్ ఇస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. సో ప్రజల మనసులో చాలా గట్టిగా చంద్రబాబు నాయుడు గారు ఉంది కనుక నాకు ఎలాంటి సందేహం లేదు, మంచి మెజారిటీతో మంగళగిరిలో నేను గెలుస్తాను. ఇంకో పక్కన ఇప్పుడు చేనేతలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటే అవకాశం, ఇప్పుడు నేను మంచి బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు, మంగళగిరి బ్రాండ్ని ప్రపంచ స్థాయికి ఎట్ట తీసుకెళ్లాలన్న ఆలోచనలో నేనున్నా. సో ఎక్కడ కష్టం ఉంటేనే అక్కడ అవకాశాలు ఉంటాయి. ఈజీ సీట్ అంటే చేసే పని ఉండదు. కష్టమైన సీట్ మంగళగిరి, బట్ చేయాలని నాకు తప్పని నాకుంది. సో చేయాలి కనుక మంచి ఐడియాలు వస్తాయి. దాంట్లో భాగంగా మంగళగిరి అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీలో జన సైనికులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలో పేరుకుపోయిన అవినీతి రాజకీయాలను, రౌడీ రాజకీయాలను భీమవరం సెంటర్ నుంచే ప్రక్షాళన చేస్తానని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయానికి పవన్ శ్రీకారం చుట్టారని, ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని నాగబాబు కోరారు. నా విలువలకే మీరు కట్టుబడి ఉంటే 10,000 కుటుంబాలని దివాలా తీయించిన వ్యక్తి దగ్గర మీరు ఉన్నారు అంటే అది మీరు చాలా తప్పు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. మంచిది కాదు, మనకి అవసరం, మన కుటుంబాలకు మంచిది కాదు. దయచేసి మర్యాదపూర్వకంగా చెప్పి ప్రక్షాళన చేద్దాం. రాజకీయాలని భీమవరంతో మొదలు పెడతాం. ఎక్కడో బడ్డోలీలతో స్టార్ట్ అయింది, ఇది 2వ బడ్డోలి. రాష్ట్ర రాజకీయాలని, అవినీతి రాజకీయాలని, రౌడీ రాజకీయాలని, దోపిడీ రాజకీయాలని ప్రక్షాళన మన భీమవరం సెంటర్ నుంచే మొదలు పెడతాం మనం. ఇక నిజామాబాద్ ఎంపీ స్థానానికి టీఆర్ఎస్ ఎంపీ తరపున కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు ఎంపీ కవిత. నిజామాబాద్ శివారులోని సారంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఎంపీ కవిత, ఆమె భర్త అనిల్ ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీ కవిత కుటుంబ సభ్యులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 16 మంది టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించుకునే అవకాశం ఉందని కవిత పేర్కొన్నారు. మన పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహచర శాసనసభ్యులందరితోని, శాసన మండలి సభ్యులందరితోని కలిసి అభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేయడం కూడా జరిగింది. టీఆర్ఎస్ పార్టీ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి 16కు 16 పార్లమెంటు సభ్యులు గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు వెళ్తేనే తెలంగాణ ప్రజల రాష్ట్ర హక్కులను మరి
కాపాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ 5 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎన్ని రకాలుగా కృషి చేసినారో మీ అందరికీ తెలిసిందే. ఢిల్లీలో తెలంగాణ ప్రజల సైనికులుగా మేము పనిచేసినాం కాబట్టి గులాబీ జెండా కప్పుకున్నటువంటి 16 మందిని కూడా గెలిపించి దీవించి మరొక్కసారి తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మొత్తానికి భారీ ర్యాలీలతో అభిమానుల కోలాహలంతో నామినేషన్లు దాఖలు చేస్తున్నారు కీలక నేతలు. ఇక ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటూ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.